Hello everyone, myself Dr. Tejaswani, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఐవీఎఫ్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది అందరికీ సజెస్ట్ చేయరు, ఓన్లీ స్పెసిఫిక్ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ అనే పద్ధతి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ దిస్ ఐవీఎఫ్ ప్రాసెస్? బేసిక్గా ఎలా చేస్తారు ఈ ఐవీఎఫ్ అనే ప్రాసెస్? సో యూజువల్గా కరెక్ట్ స్పెసిఫైడ్ ఇండికేషన్ ఉన్న కపుల్ని ఐవీఎఫ్కి రిక్రూట్ చేసుకున్నాక సెకండ్ డే నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఆడవాళ్ళలో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక స్కాన్ చేసుకుంటాం, బేసిక్ స్కాన్ చేసుకొని ఎగ్ నెంబర్స్ చూసుకొని, అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరబుల్ ఆన్ స్కాన్ వీ స్టార్ట్ ద ఐవీఎఫ్ ప్రాసెస్. అండ్ ఈ పీరియడ్ వచ్చిన సెకండ్ డేని కొన్ని ఇన్వెస్టిగేషన్స్, హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. So based on the reports of these hormonal investigations and the egg numbers, IVF any process, if everything is normal, we'll start the process on second day or the third day of the menses annamata. So second or third day nunchi daily injections అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మధ్యలో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే కానీ వీ కాల్ హర్ అప్ ఫర్ ఎ స్కాన్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది చూసుకొని డిపెండింగ్ ఆన్ దట్ ఫర్దర్గా ఇంజెక్షన్స్ అండ్ స్కాన్స్ కంటిన్యూ చేస్తూ ఎగ్ నెంబర్స్ కరెక్ట్ సైజ్కి అలా వచ్చాక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. రఫ్గా ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది 8 నుంచి 12వ రోజు మధ్యలో ఏదో ఒక రోజున డిపెండింగ్ ఆన్ ద స్కాన్ ఎగ్స్ ఎప్పుడు కరెక్ట్గా ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనేది స్కాన్ని బట్టి అండ్ బ్లడ్ టెస్ట్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక రఫ్లీ 34 to 36 అవర్స్ మధ్యలో మనము ఎగ్స్ని బయటికి తీయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎగ్స్ బయటికి తీయడం అనే ప్రాసెస్ అండర్ అనెస్థీషియా చేస్తారు. సో ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. ఈ ఎగ్స్ బయటికి తీసాక మనము ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకుంటాం అన్నమాట. ఈ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి అదే రోజు కలెక్ట్ చేసిన హస్బెండ్ వీర్య కణాలతోటి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ ఎంబ్రియో తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ వీర్య కణాలని కూడా మనము మైక్రోస్కోప్ కింద చూసి దానిలో బెస్ట్ వీర్య కణాలని సెలెక్ట్ చేసి ఇక్సీ అనే ప్రొసీజర్కి వాడడం జరుగుతుందన్నమాట. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారనమాట. సో మనము తీసిన ఎగ్ని క్వాలిటీ అసెస్మెంట్ చేశాక అందులో మంచి క్వాలిటీ, మంచి మెచ్యూరిటీ ఉన్న ఎగ్స్లోకి మనము సెలెక్ట్ చేసిన బెటర్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాము. సబ్సిక్వెంట్గా ఎంబ్రియో ఫార్మేషన్ని చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఎంబ్రియో అనేది మళ్ళీ మనం గర్భసంచి లైనింగ్ బాగుంది అన్నట్టంటే అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు గర్భసంచి లైనింగ్ సరిగా లేదు అన్నప్పుడు ఎంబ్రియోస్ అన్నిటిని ఫ్రీజ్ చేసి తర్వాత కమింగ్ మంత్లో అలాగా లైనింగ్ బాగున్నప్పుడు ఎంబ్రియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.